భరద్వాజ గారు ముఖ్యంగా ఏంటంటే అఖండ 2 ద తాండవం పాట లిరిక్ ఒక బయటకు వచ్చింది, విన్నారా? మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇది ఒక థీమ్ సాంగ్ అనుకుంటున్నాను నేను. అఖండ తాండవం అనేది థీమ్ సాంగ్గా రిలీజ్ అయింది. అంటే ఇది సినిమాలో వివిధ సందర్భాల్లో ఆ పాట వినిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి కార్యక్రమం ఆయన అఘోరా పాత్రలో బాలకృష్ణ గారు భిన్నమైనటువంటి ప్రాంతాలలో చేసినట్టుగా కనిపిస్తోంది విజువల్గా. అలాగే ఈ పాట రిలీజ్ చేయటానికి వాళ్ళు బాంబేలో ఒక ఈవెంట్ చేశారు, ఒక లాంచింగ్ ఈవెంట్. బాంబేలో చేయటం ఎందుకు చేశారు అంటే ఫస్ట్ టైం బాలకృష్ణ గారి సినిమాకి లాంచింగ్ ప్రోగ్రాము బాంబేలో చేయటం అనేది ఇదే మొదటిసారి. అంటే ఈ సినిమాని కాన్షియస్గానే వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు అఖండ 2ని. అఖండ 1 70 వెళ్ళిన తర్వాత రోజుల్లో, కానీ ఇది ప్యారలల్గా రిలీజ్ అవుతోంది, పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి బాంబేలో ఒక ఈవెంట్ చేశారు. రేపు పొద్దున అతి త్వరలో వారణాసిలో ఒక ఈవెంట్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇలా కొంత నార్త్లో హిందీ బెల్ట్లో ఈ సినిమాని పుష్ చేయటం కోసం రకరకాల ఈవెంట్స్ అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీయటంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ కూడా జరగాలి. ఈ ప్రమోషన్ ప్రాపర్గా జరగకపోతే అక్కడ ఆడియన్స్కి ఈ క్యారెక్టర్ అర్థం కాదు. వాళ్ళకి ఈ క్యారెక్టర్ గురించి చెప్పి వాళ్ళకి కనెక్ట్ చేయాలి. సైరా అనే సినిమా ఎందుకు హిందీ మార్కెట్లో పెర్ఫామ్ చేయలేకపోయింది అంటే ఆ క్యారెక్టర్ని అక్కడ ప్రజలకు ఎక్కించడంలో ఫెయిల్ అవటం వలన పట్టించుకోలేదు జనాలు. అలాంటి పొరపాటు చేయకూడదు అనే ఉద్దేశంతోనే పుష్ప 2కి ఈవెంట్ అక్కడ చేశారు. అలాగే గేమ్ చేంజర్కి కూడా ఒక భారీ ఈవెంట్ చేశారు నార్త్లో. ఒకళ్ళు భోపాల్లో చేస్తే ఇంకోళ్ళు పాట్నాలో చేశారు. ఎందుకు చేశారు అంటే అక్కడ ఆడియన్స్కి ఆ సినిమాని ఆ క్యారెక్టర్స్ని కనెక్ట్ చేయడం కోసం. ఎందుకు రాజమౌళి అమెరికా దాకా వెళ్ళి RRR ఈవెంట్స్ చేశాడు అంటే ప్రపంచ మార్కెట్కి ఆ కంటెంట్ని ఎక్కించటం, తన క్రూని పరిచయం చేయటం, తన మార్కెట్ని విస్తరించుకోవటం. ఈ మార్కెట్ విస్తరణ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే ఈ బాంబేలో అఖండ 2 ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ గారు హిందీలో మాట్లాడాడు. ఆయన హిందీలో మాట్లాడటానికి పెద్దగా సంకోచించడు, ఇబ్బంది పడ్డు, ఆయన కొంతవరకు మేనేజ్ చేయగలరు. కంపారిటివ్గా ఆయన తెలుగు ఉపన్యాసం కంటే కూడా హిందీ ఉపన్యాసమే చాలా బాగుంది కూడా. నిన్న ఆయన బాంబేలో మాట్లాడిన పద్ధతి, అక్కడ ఆడియన్స్తో ఆయన కనెక్ట్ అయిన పద్ధతి చాలా బాగుంది. సో ఈ సినిమాకి ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే కనిపించడం మొదలైంది నిన్నటి ఈవెంట్ నుంచి. ఈ ప్రయాణంలో చూస్తే బాలకృష్ణ గారిని చాలా కాలం క్రితమే రామారావు గారు ఒక హిందీ సినిమా ద్వారా పరిచయం చేయాలని అనుకున్నారు. ఓకే. ఏది ఉమ్మడి కుటుంబం అనేటువంటి సినిమాని హిందీలో రీమేక్ చేసి బాలకృష్ణని తను చేసినటువంటి క్యారెక్టర్లో పెట్టి హిందీలో తీయాలనుకుంటున్నాను అని ఆయన 2-3 సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో చెప్పారు. కానీ ఆయనకు ఉన్నటువంటి పని ఒత్తిడి రీత్యా అది ముందుకు కదలలేదు, ఆగిపోయింది. ఇప్పుడు ఆయన హిందీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ ప్రవేశిస్తున్న సందర్భంగా ఆయన విశ్వామిత్ర కూడా హిందీ మార్కెట్లోకి వెళ్ళాల్సిన సినిమానే, అది వెళ్ళలేదు. కానీ ఆ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ అనే అనుకుని తీశారు ఆ రోజుల్లో. ఈ ప్రయాణంలో ఇప్పుడు సాధ్యమవుతోంది. ఆయనకి హిందీ బెల్ట్కి కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్ ఉంది దీనిలో అనే విషయాన్ని డైరెక్టర్ గారు అక్కడ వేదిక మీద చెప్పాడు. హైందవ ధర్మాన్ని ఈ సమాజానికి చెప్పటం మా సినిమా పరమోద్దేశం అని చెప్పాడు ఆయన, బోయపాటి శ్రీను గారు. ఆ క్రమంలోనే బాలకృష్ణ గారి లెగసీ గురించి కూడా తనదైనటువంటి లాంగ్వేజ్లో వివరించే ప్రయత్నం చేశాడు. నందమూరి బాలకృష్ణ గారు ఎలాగూ తాను పరిచయం చేసుకున్నాడు. నేను ఇది, నా చరిత్ర ఇది, నేను మా నాన్నగారు అని మాట్లాడాడు ఆయన. మాట్లాడి తనకి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు అక్కడ. ఆ క్రియేట్ చేసుకోవడం అనే కార్యక్రమం విజయవంతంగా జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఈవెంట్స్ ఉంటాయి. హైదరాబాద్ కేంద్రంగానూ ఉండొచ్చు, అమరావతి కేంద్రంగా కూడా ఒక ఈవెంట్ జరిపేటువంటి ఛాన్స్ ఉంది. అక్కడ సాంగ్ రిలీజ్ చేశారు అంతే. ఈ రిలీజ్ అయినటువంటి పాటని శంకర్ మహాదేవన్ ఆలపించారు. తమన్ని నందమూరి తమన్ అని పరిచయం చేశాడు అక్కడ.
అక్కడ మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా కొన్ని వేదికల మీద తమన్ని నందమూరి తమన్గానే మాట్లాడుతున్నాడు బాలకృష్ణ గారు. అంటే ఆయన ఏ సినిమా చేస్తే ఆ సినిమా మూడ్లోకి వెళ్ళి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో. అందుకని ఓజీ టైంలో ఆయన కొణిజల తమన్గా కనిపించాడు, ఇప్పుడు నందమూరి తమన్గా కనిపిస్తున్నాడు. రేపు పొద్దున ఇంకో తమన్గా కనిపించవచ్చు, ఇంకో ఇంటి పేరుతో కూడా కనిపించవచ్చు, ఆయన ఘట్టమనేని తమన్గా కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈయన మ్యూజికల్గా సినిమాని హై రేంజ్కి తీసుకెళ్ళడానికి శంకర్ మహాదేవన్ని తీసుకొచ్చాడు. ఎమోషనల్ సాంగ్ కాబట్టి కైలాష్ ఖేర్ని తీసుకొచ్చారు. వాళ్ళు వినిపించినటువంటి ఆ చాంటింగ్ అంటే హరహర మహాదేవ్ అనే అరుపులు వీటి నేపథ్యంలో నడిచింది. ఈ సినిమాలో ఆధ్యాత్మిక అంశాలు ప్రధానంగా నడుస్తుంది. సనాతన ధర్మం తాలూకా ఛాయల్లో సినిమా నడుస్తుంది. అలాగే అఖండ పార్ట్ 1లో అఘోరా క్యారెక్టర్ నుంచి జీర్ణ దేవాలయ ఉద్ధరణ కార్యక్రమం అనే దాన్ని ప్రధానంగా తీసుకుని మాట్లాడటం జరిగింది. ఇక్కడ అది మాత్రమే కాదు, ఇంకొన్ని అంశాలను కూడా కలిపి చేయబోతున్నారు అనేది అర్థమైంది. ఈ సినిమా షూటింగ్ ఎంత కష్టపడి చేయాల్సి వచ్చిందో కూడా బోయపాటి సీను చెప్పాడు ఆయన. అంటే మైనస్ టెంపరేచర్ ఉన్నటువంటి ఏరియాలో కూడా మేము వెళ్ళి షూట్ చేసాం. ఆ షూటింగ్కి ఆయన ఒంటి మీద జస్ట్ ఆ పంచగట్టుకుని పైన ఆ చిన్న ఇవన్నీ కూడా ఆభరణాలు అవి పెట్టేసుకునే షూటింగ్కి వచ్చాడు తప్ప ఆయన కప్పుకునే ప్రయత్నం ఇది కూడా చేయలేదు. మైనస్లో టెంపరేచర్ ఉన్న సందర్భంలో కూడా షూటింగ్లో ఆయన ఎమోషనల్గా పాల్గొని తన డెడికేషన్ని చాటాడు బాలకృష్ణ గారు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం ఏదైతే టార్గెట్ చేశారో అది ఫుల్ఫిల్ అయింది. ఈ విజువల్ సాంగ్ ద్వారా కొంత విషయాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. రెండోది, మొదటి అఖండాలో ఈ అఘోరా క్యారెక్టర్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అంతే, ఇది కీలకం కాదు. మురళీకృష్ణ అనేటువంటి ఇంకో క్యారెక్టర్ మీద కథ డ్రైవ్ అవుతూ ఉంటుంది, మధ్యలో ఈ క్యారెక్టర్ వచ్చి కథను తన భుజాల మీద నడిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఇదే కీలకమైన ఎపిసోడ్గా మారింది. అఖండ తాండవం అన్నాడు అందుకే. ఇప్పుడు మిగిలిన పాత్రలు ఎవరు చేస్తున్నారు, అసలు ఏ క్యారెక్టర్లు ఉండబోతున్నాయి, కథ ఎలా నడవబోతోంది అనే దానికి సంబంధించి ఏ రకమైన హింట్స్ లేవు. అంటే రెండో క్యారెక్టర్ ఉంటుంది అనేటువంటి భరోసా అయితే మన ఒక డైలాగ్ టీజర్ ద్వారా ఇచ్చాడు ఆయన. దానిలో ఆ మురళీకృష్ణ క్యారెక్టర్ని రివీల్ చేశారు. మిగిలిన పాత్రల్లో ఎవరు కనిపిస్తారు అనేది కన్ఫ్యూజన్ అయి ఇప్పటికీ అభిమానుల్లో గందరగోళం ఉంది, చూడాలి. కానీ సినిమా ఎమోషనల్గా ఉంటుంది, డివోషనల్ కంటెంట్ తాలూకా డోసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయుధం పట్టినటువంటి యోధుడిగా చూడండి మీరు బాలకృష్ణని అని చెప్తున్నారు. నేను వేదిక మీద 2-3 అదే మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ కలిసి అంటే పాన్ ఇండియా లెవెల్లో హిందీ మార్కెట్ని పట్టుకోవాలంటే సినిమాలో కొంత ఆధ్యాత్మికత ఉంటే నడిచిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అంటే RRR సినిమా కూడా ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజుని, తెలంగాణ మార్కెట్ కోసం కొమరం భీమ్ని తీసుకుని జాతీయ మార్కెట్ కోసం వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చాడు రాజమౌళి అనేటువంటి విమర్శ ఉంది. ఆ యాంగిల్లో చూస్తే ఇప్పుడు ఈ సినిమా కూడా రకరకాలుగా మార్కెట్ని కనెక్ట్ చేసుకునే సినిమాగా మారబోతోంది అనేది అర్థమవుతోంది. బోయపాటి గారికి చాలా కాలంగా తీరని కళ పాన్ ఇండియా మార్కెట్లో తన సత్తా చాటాలి, మార్కెట్ విస్తరించుకోవాలి అని. ఆ కోరిక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా తీరబోతోంది. ఆయన గతంలో స్కంద అనే సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు పార్ట్ 2 అవన్నీ చెప్పాడు. కానీ ఆ ఒరిజినల్గా రిలీజ్ అయిన సినిమాయే రెండో రోజు లేకుండా పోయింది అనేది స్పష్టం. అందుకని ఆ ప్రయత్నం అలా వికటించింది. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారి చేతుల మీదుగా పాన్ ఇండియా మార్కెట్ ప్రవేశం చేయాలనుకుంటున్నాడు ఆయన. ఇది ఈ ప్రయాణానికి ఒక పునాది నిర్మించడంలో భాగంగా నిన్నటి ఆ పాట రిలీజ్ ఈవెంటు, ఈ వ్యవహారం అంతా బొంబాయి వేదికగా జరిగింది. ఈ బొంబాయి ఈవెంట్ తర్వాత కూడా అక్కడ కూడా 2-3 ఈవెంట్స్ జరుగుతాయి నార్త్లో, హిందీ బెల్ట్లో. ఇతర మార్కెట్ల కోసం ఇక్కడ కూడా ఈవెంట్స్ జరుగుతాయి. బాలకృష్ణ అభిమానులు ఇక్కడి నుంచి ప్రత్యేకమైన బస్సులు మాట్లాడుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన హడావిడి చేశారు. బాలకృష్ణ గారు హైదరాబాద్లో చదువుకున్నాడు, ఆయన నిజాం కాలేజీ స్టూడెంట్ కాబట్టి ఆయనకి హిందీ పెద్ద ఇబ్బంది కాదు, పైగా హ్యాబిట్స్లో ఉన్నారు వారు. అవును. కాబట్టి వారికి
ఆ మేరకు మేనేజ్ చేయగలడు. అది బాగా మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు ఎవరు అలా ఎక్స్టెంపోర్గా డాష్ మీద హిందీ మాట్లాడటం అనేది వాళ్ళు చూసుకుంటలేదు కాబట్టి వాళ్ళు కూడా కొత్తగా ఫీల్ అయ్యారు. సో ఈ ప్రమోషన్ యాక్టివిటీ డెఫినెట్గా వర్కౌట్ అయ్యేలా ఉంది. అఖండ అనేది పాన్ ఇండియా మార్కెట్లో బాలకృష్ణ గారి, బోయపాటి శ్రీను టార్గెట్ అయినటువంటి 1000 కోట్లను సాకారం చేస్తుందా లేదా అనేది చూడటం ఇప్పుడు జనాల బాధ్యతగా మారింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.